ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నిజంగా అంటే యాజ్ ఒక కొరియోగ్రాఫర్‌గా మెయిన్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటారు? అంటే మీరు ఫస్ట్ ఒక ఫిల్మ్‌కి ఇంత పెద్ద హిట్ సాంగ్‌కి మంచి ట్రెండీ యాక్ట్రెస్ అసల 'శ్రీలీల' గారు అనేది ఇప్పుడు తను చెయ్యని హీరో లేరు. Yes, బేసిక్‌గా yes, ప్రతి yes, ఒక్క yes. బిగ్ హీరోస్‌తో కూడా తను Yeah. వర్క్ చేశారు. సో, తన డాన్స్‌లో మామూలు గ్రేస్ కాదు. అమ్మో! అసల ఆ బాడీలో స్ప్రింగ్ ఉందేమో అనిపిస్తూ Bones ఉంటది లేనట్టు అనిపిస్తాయి. కదా! సో, అంత బాగా పెర్ఫార్మన్స్ చేస్తూ ఉంటారు ఆవిడ. సో, అలాంటి ఆవిడకి ఒక ఇంత ఈ హిట్ సాంగ్ ఇవ్వడం అనేది కూడా చాలా గ్రేటెస్ట్ థింగ్ కదా! అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కిరీటి సార్ అండ్ DS. లీలా మ్యామ్ అయితే బికాజ్ మ్యామ్ వాళ్ళు చాలా చోట్ల చెప్పారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో కానీ కిరీటి సార్ కానీ లీలా మ్యామ్ కానీ ఐఎమ్ వెరీ నేను థ్యాంక్ యూ అంటే కూడా అది నాకు చాలా చిన్న వర్డ్ అనిపిస్తుంది బికాస్ ఒక కొరియోగ్రాఫర్ మైండ్లో ఏదైనా ఉండొచ్చు బికాస్ ఐఎమ్ డాన్సర్ నా డాన్స్ బాగుండాలి నాకు డాన్స్ బాగా వేస్తే ఆడియన్స్ చూసి మెచ్చుకుంటారని బట్ యాజ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్నో చేసి మూవీలో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ షూట్కి వచ్చి కష్టపడి వాళ్ళ బిజీ షెడ్యూళ్ళల్లో అన్ని పక్కకు పెట్టి ఒళ్ళొంచి కష్టపడాలంటారు కదా సో అలా చేసేవాళ్ళు చాలా తక్కువ దొరుకుతారు సో చేసేది కూడా 100% ప్రాణం పెట్టి చేసేవాళ్ళు దొరికారు అనమాట సో నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ అని చెప్పాలని కూడా అనుకోలేదు సో లవ్ యూ కిరీటి సార్ అండ్ లవ్ యూ లీలా సూపర్. అండ్ ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి కొరియోగ్రాఫర్? ఉండాల్సిన క్వాలిటీ మ్యామ్ యాజ్ యూజువల్గా అంటే నా దృష్టిలో డాన్సర్స్ చాలా మంది ఉంటారు మ్యామ్ అండ్ కొరియోగ్రాఫర్స్ సపరేట్ ఉంటారు వెన్ యూ వర్క్ ఫర్ ద ఫిలిం సో మూవీకి చేసేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ నీకు కొంచెం నాలెడ్జ్ క్రియేటివిటీ ఉండాలి అండ్ వెన్ యూ కమ్ టు ద సెట్ ఫుల్ ప్రాపర్ ప్రిపేర్డ్గా వస్తే అండ్ నేను పర్టికులర్గా నా విషయానికి వస్తే ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ నాకు మంచి టీం ఉంది వి డిస్కస్ మేము చాలా మాట్లాడతాం గర్ల్ పార్ట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ వెరీ గుడ్ గర్ల్ అసిస్టెంట్స్ సో ఒక ఫ్యామిలీ లాగా మేమందరం కూర్చొని దాన్ని డిస్కస్ చేసుకొని ఫైనల్గా కొంతమంది బాగాలేదంటారు కొంతమంది బాగుందంటారు దాని గురించి మేమే ఒక వీ హ్యావ్ 10 ఒపీనియన్స్ ఒకటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఒక్కనే నించొని చేయలేదు సో ఒక 10 మెంబర్స్ అందరు కూర్చొని అన్న తమ్ముళ్ళలాగా అందరూ ఇది బాగోదురా ఇది వర్కౌట్ అవ్వదు కంపల్సరీ ఇది బాగోదు ఇది బాగా వస్తుంది అని చెప్పి సో అంత మంచి వాళ్ళు జతలో ఉండటం కూడా అది చాలా ప్లస్ పాయింట్ మ్యామ్ సో ఎప్పుడైతే ప్రీ ప్లానెడ్గా సెట్స్కి వస్తామో సో ఖచ్చితంగా సాంగ్ అనేది బాగా వస్తుంది సో ఖచ్చితంగా ప్రిపేర్డ్ అవ్వాలి, ప్లానెడ్ గా ఉండాలి, పక్కా ప్రాక్టీస్ అయి ఉండాలి. ఖచ్చితంగా మ్యామ్ ప్రాక్టీస్ అయినా కానీ బికాజ్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే మనం ముందు వెళ్ళి యుద్ధాన్ని గెలవాలన్నా కానీ ఖచ్చితంగా దాని ముందు నేర్చుకొని ఉంటే నాకు కత్తి పట్టుకొని షార్ప్గా చేయాలి సో అలాంటిదే ప్రతి ఒక్క దాంట్లో మేము నమ్ముతాం బికాస్ వీఆర్ ద ఆర్టిస్ట్ మాకు నటరాజస్వామి ఇచ్చిన ఒక కళ సో అది దాన్ని మేము కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతే మాకు వచ్చి ఎవరు హెల్ప్ చేయలేరు మళ్ళీ సో లక్కీగా ఐఎమ్ హియర్ నేను ఇక్కడ ఉన్నా సో సినిమాలో పనిచేసేటప్పుడు ఒక్క డే కూడా ఒక్క 1 hour కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ వీ హ్యావ్ కాల్ షీట్ 6 to 6 అని చాలా బిజీ ఉంటాయి ఎంతో మంది కలిస్తే ఒక 24 క్రాఫ్ కలిస్తే ఒక షూటింగ్ అనేది జరుగుద్ది సో ఫస్ట్ డే ఆన్ సెట్స్కి వెళ్ళేటప్పుడు అసలు ఆ ఫీల్ ఎలా అనిపించింది? అంటే మానిటర్ కూర్చోవడం, మైక్ రెడీ, టేక్ షార్ట్, స్టెప్ రెడీ, సంథింగ్ చెప్తారు. ప్రీవియస్ గా కొన్ని సాంగ్స్ చేశాను మ్యామ్ అంటే మాస్టర్ గారి దగ్గర కూడా మాస్టర్ తో పాటు ఉండి అది వర్క్ చేసింది వేరు. అక్కడ మాస్టర్ ఎవరు ఉండరు, ఓన్లీ యు ఆర్ ద బాస్ కదా. యాక్చువల్లీ ఫస్ట్ డే నైట్ నాకు నెక్స్ట్ డే షూట్ అనగా నాకు కొంచెం అలానే ఉండే మ్యామ్ నైట్ పడుకునేటప్పుడు కొంచెం లేట్ గా పడుకున్నా అసలు నాకు కూడా కొంచెం రేపు ఎలా ఉండిద్ది సెట్లో ఎలా వెళ్తాం ఇన్ని డేస్ నేను డాన్సర్ గా ఎంటర్ అయ్యా చాలా ఎక్కువ మంది డాన్సర్స్ ఉంటారు సో అందుకని చెప్పేసి ఇలా కాదు అని చెప్పి మా అమ్మని తీసుకొని సెట్కి వెళ్ళిపోయా సో హ్యాపీగా వెళ్ళింది జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని ఫ్లోర్లోకి వెళ్ళిన వరకు గుర్తుంది మ్యామ్ దాని తర్వాత అంతా డే అయిపోయింది షూట్ బాగా జరిగింది వచ్చేసాం పడుకున్న హ్యాపీగా. సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే లైక్ ఒక మాస్టర్ రిఫర్ చేశారా, అంటే లైక్ శేఖర్ మాస్టర్ రిఫర్ చేశారా, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారా? డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు అంటే అది మిమ్మల్ని ప్రీవియస్గా ఏదైనా చేస్తున్నప్పుడే డిస్కషన్ జరిగిందా? ఈ ప్రాసెస్ ఎలా? యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ కొరియోగ్రాఫర్ మ్యామ్ కొత్త వాళ్ళకి ఎవరినన్నా ఛాన్స్ ఇద్దామని చెప్పేసి కిరీటి సార్ అండ్ డైరెక్టర్ సార్ వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అనమాట సో అదే టైంలో సెట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో అదే టైంలో సాంగ్ చేయాలి. లక్కీలీ మై మేనేజర్ అండ్ శేఖర్ మాస్టర్ మేనేజర్ వాజ్ సేమ్ సూరి సార్ సో ఆయన ఏమన్నారంటే డీలో చేసిన రేవంత్ మాస్టర్ మీకు ఐడియా ఉన్నారని ఆయన అడిగారు అనమాట సో హీ లైక్ అంటే నాకు ఫస్ట్ నుంచి తెలుసు సో లైక్ వెంటనే కాల్ చేసి వాడు నాకు తెలుసు నేను పంపిస్తాను సార్ ఒకవేళ మీకు నచ్చితే కొరియోగ్రఫీ స్టార్ట్ చేయమని చెప్పండి నేను
దెన్ ఐ వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎప్పుడైతే కలిసినా ఒక 20 seconds బీజిఎం ఇచ్చారు, అది కంపోజ్ చేయమన్నారు. సో సార్ వాళ్ళని కలిసి అది కంపోజ్ చేసి ఇచ్చిన తర్వాత దెన్ ఇమీడియట్లీ వాళ్ళకి మూమెంట్స్ నచ్చాయి, మేము కూడా చాలా బాగా కష్టపడి చేసాం. సో దాని తర్వాత దెన్ ఓకే మాస్టర్ మీరే ఫుల్ సాంగ్ చేసేది అని చెప్పేసి డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్, సో నాకు చాలా బాగా నచ్చింది, మీరు చేసిన కొన్ని మూమెంట్స్ అయినా చాలా బాగున్నాయి, మీరే ఫుల్ సాంగ్. అదేలాగా సాంగ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో దెన్ నాకు ఇమీడియట్లీ ఇంకొక సాంగ్ కూడా ఇచ్చారు. ఓ సో అది బాగా చేశారు మాస్టర్, ఇది కూడా మీరే చేయాలి అని చెప్పి. సో సో మొత్తానికి Believe ఒక చేశారు 4 నాకు. కొట్టడానికి ట్రై చేస్తే ఇంకొక 6 కూడా కొట్టారు. లేదు మ్యామ్, 6 కొట్టాలి, 2 సార్లు ఛాన్స్ దొరికితే 2 సార్లు కొట్టేయాలి అని చెప్పి. 2 times 6 కొట్టారు అయితే. అంటే బికాస్ మ్యామ్ ఛాన్స్ అనేది ఎవరికి రాదు మ్యామ్, అండ్ కిరీటి సార్ లాంటి వాళ్ళ హీరోస్ ఇండస్ట్రీకి చాలా కావాలి. అండ్ మా లాంటి నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నానని చాలా మందికి ఆశ ఉండిద్ది. సో వాళ్ళు కూడా అందరు వస్తే నేనేమనుకుంటా అంటే కొంచెం కొత్త వాళ్ళు ఎక్కువ, అంటే ఉన్నవాళ్ళు చాలా బాగా చేస్తారు, దే ఆర్ ద ఆల్రెడీ కింగ్స్. సో కొంతమంది ఇంకా కొత్త న్యూ జనరేషన్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కూడా అవ్వాలి చాలా మంది. డాన్సర్స్ ఎంతమంది అయితే మా యూనియన్లో దేర్ ఆర్ మోర్ దెన్ 500 people మ్యామ్. సో అందులో ఎంతో మందికి ఒక 300-200 మెంబర్స్కి యంగ్స్టర్స్కి మా కొరియోగ్రాఫర్ అవ్వాలి, మా డ్రీమ్ సాంగ్స్ డ్రీమ్ హీరోస్తో చేయాలి అని. సో ఐ హోప్ నాది ఎలా అయితే నెరవేరిందో, నేను ఎలా అయితే చేస్తున్నానో అందరికీ ఛాన్సెస్ రావాలి, అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ Yes, sir. 100% అందరు కొరియోగ్రాఫర్ అందరు డాన్సర్స్ కూడా అట్లీస్ట్ వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ తో ఒక్క సాంగ్ చేసినా Yeah. చాలరా బాబా అనుకునే వాళ్ళు Yeah. చాలా మంది ఉంటారు. అండ్ నా సాంగ్కి పర్టికులర్గా డాన్సర్స్ ప్రాణం పెట్టి చేశారు మ్యామ్. అంటే అందరూ డాన్సర్స్ అనమాట, బొంబాయి డాన్సర్స్ అవ్వని, ఫారినర్స్ అవ్వని, మన హైదరాబాద్ డాన్సర్స్ ఒక 300 members, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు అలసిపోకోకుండా చాలా. అండ్ బికాజ్ అందరికీ నేను ఒక తమ్ముళ్ళలాగా అనమాట, బికాజ్ నేను వాళ్ళతో ట్రావెల్ అయిన అన్ని అవును. ఇయర్స్ జర్నీ. సో అందరూ చాలా మంచి. అండ్ మా మాస్టర్ గారు సెట్కి వచ్చి మరి మంచిగా ఎలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చేస్తున్నాడు. లేదు మ్యామ్, వచ్చి సాంగ్స్ చూసారు, నేనే వెంటనే పక్క సెట్ లో వేరే షూట్ సార్ది లొకేషన్ చూడడానికి వచ్చారు, అండ్ ఇమీడియట్లీ సెట్ లోపలికి వచ్చి సాంగ్స్ చూసి చాలా బాగా చేసేవారు అని చెప్పి హీరో సార్ని కలిసి. సో ఇలాంటి హీరోస్ ఉంటే, మనకి ఇంత డాన్స్ చేసే హీరోస్ ఉంటే ఇండస్ట్రీ ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పి. నిజంగా అది చాలా చాలా బాగుంది. అండ్ పర్టికులర్గా కిరీటి గారు కానివ్వచ్చు, శ్రీలీల గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వాళ్ళ మూమెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేవంత్ మాస్టర్ ఇది వద్దు ఇది చేయండి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయా? లేదు సో ఎలా టేక్స్ ఎలా తీసుకోగలిగారు? ఎప్పుడు అలాగాలి. ఇప్పుడు మీరు ఎంత క్యూట్ గా అయితే చెప్పారో అలానే వచ్చి నార్మల్ గా మాస్టర్ ఒక 5 minutes 10 minutes ఆగి చేద్దామా, లేకపోతే అందరిది ఏదైనా ఒక లైటింగ్ సెంధిల్ సార్ది ఏదైనా లైటింగ్ వల్ల డస్ట్ ఎక్కువ అయిపోతే అలా ఆగాం తప్పించి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేసాం మ్యామ్. అంటే సెట్ బాయ్ నుంచి ఆడియో ప్లే చేసే వాళ్ళ నుంచి డాన్సర్స్ దగ్గర, బికాజ్ అంత మంచి సాంగ్స్ మ్యామ్ మళ్ళీ రావు. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి డిఎస్పీ సార్ కూడా వచ్చారు ఓ సెట్ కి. సో అండ్ సెంధిల్ సార్ ఉండేవాళ్ళు పక్కన, ఈజ్ వెరీ బిగ్ కెమెరామెన్, అంటే వరల్డ్స్ బెస్ట్ అవును, కెమెరామ్యాన్స్ లో అవును. సెంధిల్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే నాకు చాలా ఇష్టం, చిత్రపతి నుంచి చూసి వచ్చా. ఆయన పక్కనే ఉండేవారు. ఏ రోజు మాకు సెట్లో ఎన్ని అవర్స్ షూట్ చేసినా కానీ ఓకే వీఆర్ డూయింగ్ సమ్ బిగ్ థింగ్, ఇది చాలా బాగుండిద్ది అని చెప్పి ఆ హోప్ ఉండే. సూపర్. సో ఇన్ని ఇయర్స్ కూడా మీరు నేర్చుకొని వచ్చారు. ఇది ఓన్గా యాజ్ ఏ నా సాంగ్ అనే ఒక రెస్పాన్సిబిలిటీ వేరుంటుంది కదా. సో ఇక్కడ మీరు పర్సనల్గా నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ బిలీవ్ ఇన్ మీ మ్యామ్. నాకు నా మీద చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఐ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఒక 1000 members నించోబెట్టినా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ పని చెప్తా, వాళ్ళందరినీ వర్క్ చేపిస్తా, వాళ్ళందరితో నాకు ఏం కావాలో అంత బాగా. ఇట్స్ నాట్ రూడ్గా ఉండో లేదా అరిచో కాదు, ప్రేమతో చాలా మంచిగా పేషెన్సీగా నాకేం కావాలో ఆ పని చేయించుకునే ఒక మైండ్ సెట్ తోటి వెళ్తా అనమాట. నాకు అది ఉంది అని ఐ బిలీవ్. సో అండ్ లక్కీలీ నేను గాడ్ని చాలా బిలీవ్ చేస్తా. సో జస్ట్ వెళ్ళి నేను మంచిగా మొక్కుకొని నేను వెళ్ళి లొకేషన్కి వెళ్ళి నా పని నేను మంచిగా సక్రమంగా చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయి మ్యామ్. సో ఇట్స్ హ్యాపెన్ టు మీ, నాకు చాలాసార్లు అయింది. అండ్ ఏ రియాలిటీ షో చేసినా ఫైనల్స్లో ఉన్నా ఊడిపోయినా కానీ ఏ రోజు ఏడవలేదు, ఏ రోజు అంత ఇది కాకపోతే ఓకే ఈ ఇయర్ బాగాలేదంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్ బాగుండిద్ది అని చెప్పి బిలీవ్ చేస్తాను. మదర్ది మీది మంచి బాండింగ్ కదా. సో అమ్మ కోసం ఏం చెప్తారు? సో మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు పర్సనల్గా? షీఈ్ వెరీ హ్యాపీ మ్యామ్. చాలా అంటే మేబీ ఒకవేళ నేను ఊర్లోనే ఉండి వేరే, ఆమెకే ఇష్టం అనమాట డ్యాన్స్ అనేది. సో 6th classలో ఉన్నప్పుడు ఆమె డ్యాన్స్లో జాయిన్ చేసి వినాయక చవితికి వాటి వీటికి వేసేవాడిని. సో అది ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు ఆమె ఇంత పెద్ద స్టేజ్లో చూసి ఇన్ని అన్ని ఏం పెద్ద పొగిడేది కూడా ఉండదు. షూటింగ్కి వెళ్ళాలనంటే పొద్దున్నే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు లేవని చెప్పి అలా అంత కామెడీగా ఉండిద్ది, అంత
ట్రూగా ఎంజాయ్ చేసిద్ది మ్యామ్ నా సక్సెస్ని కూడా. షీఈస్ నాట్ వెరీ మచ్ అంటే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయి ఉండడం కాదు, నా కొడుకు బాగా చేస్తున్నాడు హ్యాపీగా ఉండండి. సో అండ్ మమ్మీ బ్లెస్సింగ్స్ తోటే నేను ఏది చేసినా కానీ స్టార్ట్ చేస్తా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్, నాతో ఉండి నాతో టైమ్స్ కొన్ని డేస్ ఉన్నా కానీ నేను ఇంకా బతిమలాడతాను నాతోటే ఉండమ్మా కొన్ని ఎక్కువ డేస్ అని చెప్పి. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, బట్ అయినా కానీ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుందా మమ్మీ అంటే ఇన్ని చాలా. డేస్ ఉండి మమ్మీ అక్కడికి వెళ్ళిపోతే? చాలా బికాజ్ ఎవరు లేరు మ్యామ్ నాకు కూడా, మా మమ్మీ తప్పించి. సో అంటే మా డాడీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆమెకు కూడా ఎవరు లేరు నేను తప్పించి. సో ఐ ఫీల్ వెరీ సేఫ్ ఆమెతో ఉండటం, ఆమెతో గడపటం. అంటే ఒక టైం వరకు మనం ఫ్రెండ్స్తో ఉంటాము, లేదా ఎనీ రిలేషన్, ఆ టైంలో మనం పేరెంట్స్ని కొంచెం అటు ఇటుగా కాదు మమ్మీ అని చిరాకు పడటం ఇవన్నీ ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో ఎక్కువ బాండింగ్ ఉండేది. సో ఎప్పుడైతే డాడీ ఎక్స్పైర్ అయ్యారో అంటే మమ్మీతో అంత ఆమెతో ఎప్పుడు డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉండేవారు. సో ఫోన్ కూడా ఆమె అంతా యూజ్ చేయదు మ్యామ్. సో ఎప్పుడైతే డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి ఇంకా నేను కంప్లీట్గా నేను మా మమ్మీని ఇక్కడ నాతో ఎంత టైం వరకు ఉండగలుగుతారో అంత టైం వరకు ఇక్కడే ఉంచుకుంటూ ఇక్కడే ఉంటూ, బికాస్ ఫ్యామిలీతో అన్ఫార్చునేట్గా నాకు తక్కువ ఏజ్లోనే వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరకలేదు అనమాట. ఆల్మోస్ట్ డ్యాన్స్కే అయిపోయింది, అన్ని డీ చేయటం సినిమాలు చేయటం. సో అట్లీస్ట్ నేనేమనుకుంటా అంటే ఇప్పుడు నేను పనిచేసే ఛాన్స్ ఉంది అండ్ ఐ హ్యావ్ టైం, అట్లీస్ట్ నాకు ఒక క్లారిటీ ఉంది మైండ్కి కూడా, ఒక తెలుసు ఎంత టైం ఇంట్లో స్పెండ్ చేయాలి, ఎంత టైం బయట ఉండాలి. కానీ మనకి కెరియర్ స్టార్టింగ్లో అనిపిస్తూ ఉంటుంది కదా, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ అవ్వడం కానివ్వచ్చు, లేదు అంటే ఫుడ్ రిలేటెడ్, ఒక ప్రాపర్ టైము ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం. అంటారు చదువుకునేది 10th వరకే అయితే ఇందులో సక్సెస్ అవ్వాలి, జాబ్గా సోర్స్ లేదు, ఒకవేళ జాబ్కి వెళ్ళినా కూడా ఒక దగ్గర వర్క్ చేయాలి, శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇలా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మీకు అనిపించేంత అంటే లైక్ ఆ మూమెంట్స్ని ఎలా ఇది చేసుకొని వచ్చారు? నాకు అలా ఏం లేదు మ్యామ్. అంటే కొన్ని కొరియోగ్రాఫర్ అయిన తర్వాత కూడా చాలా ఇయర్స్ వరకు ఫైనాన్షియల్గా మా డాడీ చాలా హెల్ప్ఫుల్ ఉండేవాళ్ళు అనమాట ప్రతిదానికి. సో నాకు అంత ఇబ్బంది ఎప్పుడు ఫినాన్షియల్గా ఇబ్బంది లేదు. సో డాన్సర్గా వచ్చినప్పుడు కూడా నాకు ఓన్లీ డాన్స్లోనే కాదు, ఐ వాంట్ బికమ్ రైటర్ ఆర్ సంథింగ్, డైరెక్టర్, ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా ఫిలిం దాన్ని నాకు తెలుసు. నేను 10th క్లాసే చదువుకున్నాను కూడా తెలుసు. బట్ లక్కీగా నేను డాన్స్ చాలా బాగా చేస్తాను, చిన్నప్పుడు నేర్చుకునింది. సో వై నాట్, ఇంకా మనకు వచ్చింది బాగా చేయటంలో మనకి ఇంత మంచి టాలెంట్ ఉన్నాక రైటింగ్ అండ్ కొరియోగ్రఫీ ఆర్ డైరెక్షన్ ఉంటే మనకి ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు. సో థాట్స్ అని నేను ఫస్ట్ నుంచి ఫిలిమ్స్ చూడటం వల్ల చిన్నప్పటి నుంచి మా డాడీకి చాలా బాగా ఇష్టం ఫిలిమ్స్ అంటే, అందుకనే నేను ఈరోజు కొరియోగ్రాఫర్గా ఉండగలిగానంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. సో ఆల్వేస్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఫిలిం, అది ఎలా అయినా కానీ పర్లేదు. సో కొరియోగ్రాఫర్గా డీ చేసేటప్పుడు ఏంటంటే ఓకే డ్యాన్స్ బాగా చేస్తున్నాం, టీవీలో కనపడాలి. డీ కంటెస్టెంట్గా చేసిన తర్వాత సో వై డోంట్ వి ట్రై ఫర్ కొరియోగ్రఫీ, సరే థాట్స్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్ లాంటి సాంగ్స్ చేయొచ్చు, పెద్ద పెద్ద స్టోరీ టెల్లింగ్ ఏదైనా చెప్పొచ్చు అని చెప్పేసి. సో అలానే ఇప్పటి వరకు పెద్దగా కూడా ఏం ఆశలు లేవు మ్యామ్. ఒక కొరియోగ్రఫీ చేస్తే కొరియోగ్రఫీ చేసుకోవచ్చు, ఏదైనా ఫిలిం డైరెక్ట్ చేసే అంత స్టోరీ బిల్డ్ అయితే స్టోరీ డైరెక్ట్. ఓకే, మరి సేవింగ్స్ చేస్తున్నారా? మరి ఫ్యూచర్ కోసం ఉండాలి కదా. అంటే రీసెంట్ గానే మా మమ్మీ అడిగింది, మేము ఇల్లు సేల్ చేసామన్నమాట. సో అండ్ దాన్ని ఊరికే ఆ రోడ్లో వెళ్తుంటే బాగా గుర్తొస్తుందిరా ఎన్ని గుర్తులన్నీ అని అంటే, అండ్ సో అమ్మకి ఖచ్చితంగా ప్రామిస్ చేస్తా, నేను ఖచ్చితంగా కొనిస్తా వెరీ సూన్, నేను హోప్ఫుల్లీ ఈ ఇయర్లోనే కొనిస్తా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలు కదా. సో మీరు ఇప్పటి వరకు మీరు సంపాదించే దానిలో మీరు పర్సనల్గా ఇది నేను మెమరబుల్గా ఒక గోల్డ్ అనుకోవచ్చు, కార్, వాట్ ఎవర్, సో మీరు అలా చేసుకునేవి ఏంటి? అలా ఏం లేదు మ్యామ్, స్పోర్ట్స్ బైక్ R15 బైక్ ఒకటి అంతే. అది ఒక్కటి చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా అంతకుమించి అయితే వేరేవన్నీ నేను ఎప్పటికప్పుడు డబ్బుల్ని డాన్సర్గా చాలా మంచిగా సంపాదించాను. అర్న్ చేసేటప్పుడు చాలా పని చేసి కష్టపడి అర్న్ చేశాను మ్యామ్. శేఖర్ మాస్టర్ దగ్గరగా ఉన్నప్పుడైనా కానీ డీ చేసేటప్పుడు కూడా నాకు సాంగ్కి ఇంత పేమెంట్ ఇచ్చేవారు. సో ఏ రోజు సఫర్ అవ్వలేదు, ఫైనాన్షియల్గా అంత సఫర్ ఎప్పుడు అవ్వలేదు. సో ఒకటే బైక్ కొనుక్కోవాలని ఉండేది, ఇష్టంగా బైక్ కొనుక్కున్నా అంతే ఇంకా. సో ఇంకా ఏది ఉన్నా కానీ జస్ట్ ఆ మూమెంట్ వరకే. గోల్డ్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా మనకు అవసరం నీడ్ ఉన్నప్పుడు పెట్టేస్తాం అనమాట. సో మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు తెచ్చుకుంటాం. సో అలా గోల్డ్ కొనుక్కునేది ఫ్యూచర్ లో మనకి నీడ్ అవసరం ఉండేది. ఎవరిని అడక్కోకుండా, డబ్బులు ఎవరిని అడక్కోకుండా ఎప్పుడన్నా
వెళ్ళి టక్మని కొన్నిసార్లు అవుతుంది మ్యామ్, అంటే రెంట్కి వాటి వీటికి అనమాట. సో అక్క హెల్ప్ చేస్తుంది, డాడీ ఉన్నప్పుడు డాడీ హెల్ప్ చేసేవారు. సో లాస్ట్ తమ్ముడు, లాస్ట్ అబ్బాయి. సో ఫ్యామిలీలో బాగా ముద్దు కదా, అక్కడ అక్కకి, అన్నయ్యకి, మదర్కి, ఫాదర్కి, అందరికి కూడా ముద్దుల అబ్బాయి. అంటే వాళ్ళకి వీడేదో మంచి పని చేస్తున్నాడు, మైండ్ డిస్టర్బ్ చేయొద్దు, ఎప్పుడు వీడిని అరవద్దు, ఎప్పుడు వీడిని ఏమనొద్దు అన్నట్టే వాళ్ళు ట్రీట్ చేస్తారు. దే ఆర్ వెరీ, నాకు చాలా మంచి ఫ్యామిలీ ఉంది, సో అందుకనే పీస్ఫుల్గా ఉన్నా. అందుకని సరే రేవంత్ మాస్టర్, మరి ఏమైనా లవ్ స్టోరీస్? దొంగ లేదు. బ్రేకప్ ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు అయింది బ్రేకప్. మరి ఫ్యూచర్ లో ఏంటి, లవ్ మ్యారేజా మరి అరేంజ్ మ్యారేజా? ఐడియా ఇప్పుడు ఏమీ లేవు. ప్రెసెంట్ సినిమా బాగా ఇస్తే బాగుంటుంది. ప్రెసెంట్ సాంగ్స్ చేయాలి మ్యామ్. ఇప్పుడు పెద్ద గర్ల్ ఫ్రెండ్స్ అంటే సాంగ్స్, నాకు మంచి లవ్ సాంగ్స్ రావాలి. ఐటమ్ సాంగ్ చేసే కదా, సో ఇప్పుడు డాన్స్ నెంబర్స్ చేసి మంచి మాంటేజ్ సాంగ్స్, లవ్ ఫీల్. బేసికల్గా నేను రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాను, సో రొమాంటిక్ సాంగ్స్ చేయాలి, అలా మంచి సాంగ్స్ చేయాలి ఇండియన్ సినిమాలో, అంతే. అది ఒక్కటి తప్పించే. మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, సో రేవంత్ మాస్టర్ కి మంచి రొమాంటిక్ ఫీల్ ఉన్నటువంటి కొరియోగ్రఫీ అయితే ఇంకా ఎక్సలెంట్ గా చించేస్తారంట. సో ఖచ్చితంగా, అంటే ఆల్ కేటగిరీస్ ఓకే, మాకు ఈ కేటగిరీ అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని నెక్స్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూపర్ రేవంత్ గారు, సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి. సక్సెస్ అని నేను ఫీల్ అవ్వన్నాను. సో ఏదైనా కానీ గాడ్ ఇచ్చింది, ఏదైనా కానీ. నేను మిమ్మల్ని, మీరు ఇంటర్వ్యూ చేయటం, శేఖర్ మాస్టర్ గారిని లవ్ స్టోరీ సినిమా మేము పటాసెట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఇంటర్వ్యూ చేశారు అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ అండ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అగైన్. సో ఏది జరిగినా కానీ, నేను లో పాయింట్ ఉన్నా కానీ అంతే అలానే ఉంటా, హై పాయింట్ ఉన్నా కానీ నాకు ఐ డిజర్వ్ బోత్ అనమాట, రెండు. సో ఇట్స్ ఓకే మ్యామ్. సూపర్. సో మాకైతే ఫస్ట్ మదర్కి ఈ ఇయర్లో హౌస్ కొనేయాలి, సో ఇదొక విష్ చేస్తున్నాము హార్ట్ఫుల్గా. అండ్ నిజంగా ప్రతి ఒక్క స్టేజ్ ఎక్కి ఒక డాన్సర్గా స్టార్ట్ అయిన ఒక అబ్బాయి లైఫ్ ఎప్పటికీ కూడా తన హోప్ ఎలా ఉంటుంది అంటే, నేను ఇప్పుడు సైడ్ డాన్సర్గా వచ్చాను కదా, కంటెస్టెంట్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కంటెస్టెంట్గా కూడా సక్సెస్ అయ్యాను కదా, గెలిచాను కదా, చిన్న విన్ వచ్చింది కదా, కొరియోగ్రాఫర్ అవ్వాలి అనిపిస్తుంది. ఆ కొరియోగ్రఫీ అయిన తర్వాత కూడా మూవీలో ఏ పెద్ద మాస్టర్కి అయినా సరే, పెద్ద కొరియోగ్రాఫర్కి కొన్నాళ్ళు అసిస్టెంట్గా కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుంది, ఏవైనా ఆపర్చునిటీస్ వస్తాయి కదా, మన టాలెంట్ని కూడా మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నేను సంపాదిస్తాను అని అనుకోరు, నా టాలెంట్ ని నేను చూపిస్తే ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి కేటగిరీలో యు ఆర్ ద వన్. సో ఆ హార్డ్ వర్క్ ని చూసాము, సో ఆల్ కేటగిరీస్ లో మిమ్మల్ని చూసాము, మంచిగా ప్రాక్టికల్ గా నేర్చుకున్నారు, అండ్ మంచి సక్సెస్ వేలో ఇంకా 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 వెళ్ళాలి అని. అండ్ అలానే సూపర్ హిట్ సాంగ్స్ ఖాతాలో ఎప్పుడు కూడా ఒక రేవంత్ మాస్టర్ ఒక సాంగ్ ఉండాలని ప్రతి ఫిలిం లో మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. రియలీ మీన్స్ లాట్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్, బికాజ్ అందరికి నచ్చింది కాబట్టే ఇంకా కొత్తగా ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి మా మీద కూడా ఒక బాధ్యత ఉండింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్, అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
మూవీ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.